అమరావతి పర్యాటకంలో తారక రామసాగర్ మైలురాయిగా నిలిచిపోనుందని మంత్రి పరిటాల సునీత అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో తారక రామసాగర్ ఎన్టీఆర్ గార్డెన్స్ ను సభాపతి కోడెల శివప్రసాద్తో కలిసి ఆమె సందర్శించారు. హైదరాబాద్ లూంబిని పార్క్ తరహాలో తారక రామసాగర్ ను అభివృద్ధి చేశారని కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి నిదర్శనంగా ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేశామని కోడెల చెప్పారు. అన్న ఎన్టీ రామారావు గారి స్టాచ్యూ ఆఫ్ తెలుగు ప్రైడ్, అట్లాగే అనుగుణంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్స్, వావిలాల ఘాట్, ఇవన్నీ కూడా సత్తెనపల్లికి ఒక కళా అందం, ప్రజలకు ఆనందం తీసుకొచ్చేటువంటి ఈ విశిష్టమైన కార్యక్రమం. సత్తెనపల్లిలో ఉన్నామా లేదంటే ఎక్కడన్నా బయట వేరే కంట్రీలో ఉన్నామా అనే ఫీలింగ్ కూడా మనకు కలుగుతా ఉంది. టూరిజం ప్లేస్ గా అమరావతికి రావాలంటే టూరిజం లాగా ఇక్కడ గుర్తింపుగా కూడా ఉండిపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మా రాయలసీమ జిల్లా వాళ్ళందరూ మన సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఇటు నుంచినే వెళ్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి సందర్శించేలాగా చాలా బాగా అన్నగారు కూడా చేశారు. ఏదేమైనా ఈరోజు ఒక చరిత్ర, పెద్ద ఆయన విగ్రహం ఇన్ని అడుగులతో ఇక్కడ పెట్టడం ఒక చరిత్రగా నిలిచిపోవాలని కూడా నేను కోరుకుంటున్నాను.